జీవన పోరాటం 9వ భాగం. రాజరాజేశ్వరిని సత్యపాల్ని పిలిచి అత్యవసర సమావేశం పెట్టింది గాయత్రి. ఆ టైంలో ఇంట్లో మంగమ్మ లేకుండా జాగ్రత్త పడింది. ఆమె వివాదాన్ని మొదలుపెట్టింది. ఇది కొంచెం తొందరపడాల్సిన అత్యవసర విషయం. ఆమె ఏం చెప్పబోతుంది అనేది తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్న వాళ్ళిద్దరూ ఆమె మొహాన్నే చూస్తూ ఉన్నారు. గాయత్రి మొదలుపెట్టింది. చిన్నమ్మకు ఈ ఇంట్లో ఒక సరైన చోటు ఇవ్వాలి. ఏం ఆవిడకు మనం ఏదైనా తక్కువ చేశామా? మనం ఏమీ తక్కువ చేయలేదు. కానీ నాన్నే తక్కువ చేశారు. అమ్మకు నాన్న ఎటువంటి కొరత పెట్టినట్టు నాకేమీ అనిపించడం లేదు. నువ్వు చెప్పేదేమిటి గాయత్రి? సత్యపాల్ అడిగాడు. నాన్న చిన్నమ్మను ఈ ఇంట్లో ఏ బంధుత్వం చెప్పి ఉంచారు? వాళ్ళిద్దరూ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ రోజు వరకు కరెక్ట్గా నడుచుకుంటున్నారు. మేము ఈ ఇంట్లో సంతోషంగానూ భద్రతతోనూ అన్ని వసతులతోనూ జీవిస్తున్నాము. దీనికంటే ముఖ్యంగా నాన్న అని పిలవడానికి హక్కు ఇచ్చారు. ఇంతకంటే మాకు ఇంకేమీ అక్కర్లేదు. నీళ్లు నిండిన కళ్లతో చెప్పాడు సత్యపాల్. అమ్మా, అన్నయ్య స్వీయ నియంత్రణతో ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ఇది నగరం కాబట్టి చిన్నమ్మ గురించి ఎవరూ సూటిపోటి మాటలు అనడం లేదు. ఇదే గ్రామం అయ్యుంటే ఆమెను ఏం పేరు పెట్టి పిలిచేవారో మీకు తెలియదా? మన గ్రామంలో చిన్నమ్మను ఎంతెంత మాటలతో ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? వాళ్లతో కలిసి నేను ఒక కాలంలో చిన్నమ్మ గురించి ఎంతో అసహ్యంగా మాట్లాడాను. ఆవేదనతో చెప్పింది గాయత్రి. అందుకని నాన్న చిన్నమ్మ తాము వేసుకున్న ఒప్పందం నుండి బయటకు రావాలి. ఇప్పుడు నేను కూడా వాళ్లను బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి వాళ్ల మధ్య ఒప్పందం అవసరం లేదు. చిన్నమ్మని నాన్న బహిరంగంగా ఏలుకోవాలి. ఇప్పుడు దానికి ఏమిటమ్మా అవసరం? అవసరం మనకు లేదు. చిన్నమ్మకు ఉంది. ఆమె బయటకు వెళ్ళదు. కానీ ఆమెకు ఒక వాంఛ ఉంటూనే ఉంటుంది. దాన్ని ఆమె చెప్తుందని అనుకుంటున్నారా? ఆడదాని మనసు ఆడదానికి అర్థం కాదా? కానీ ఇంతకాలంగా దీని గురించి నేను ఎందుకు ఆలోచించలేదు అని బాధపడ్డది రాజరాజేశ్వరి. రాజరాజేశ్వరి ఆలోచిస్తూ ఉండటాన్ని తప్పుగా అర్థం చేసుకున్న గాయత్రి, ఏంటమ్మా, నేను ఏదైనా తప్పుగా మాట్లాడానా అని అడిగింది. నువ్వేమీ తప్పుగా మాట్లాడలేదు తల్లి. ఇన్ని రోజులు దీని గురించి ఆలోచించకుండా ఉండిపోయానేనని నేను బాధపడుతున్నాను. ఎందుకంటే నాకు పిల్లలు పుట్టరని తెలుసుకున్న వెంటనే నేను మీ నాన్నను రెండో పెళ్లి చేసుకోమని అప్పుడే అడిగాను. బలవంతం చేశాను. కానీ మీ నాన్నే చేసుకోనంటే చేసుకోనని పట్టుదలగా ఉండిపోయారు. అలాంటప్పుడు ఇప్పుడు మీ నాన్నకు రెండో భార్యగా మంగమ్మ ఉంటే నాకేం ఆక్షేపం? నువ్వు కడుపులో ఉన్నది తెలియక సత్యపాల్ని దత్తత తీసుకుందామని ఆశపడ్డాము. మంగమ్మ కూడా దానికి ఆమోదం తెలిపింది. కానీ నువ్వు కడుపులో పెరుగుతున్నావని తెలుసుకున్నాక మా పథకాన్ని మార్చుకున్నాము. వాళ్ళని ఎప్పుడో ఒకటిగా చేర్చుండాలి. నేనే తప్పు చేశాను. అమ్మ, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు బాధపడితే ఏం ప్రయోజనమూ లేదు. ఇంకా సమయం పోనివ్వకుండా నాన్నను చిన్నమ్మను చేర్చడానికి ఒక దారి చూడండి. అది సరేనే. వాళ్ళిద్దరి దగ్గర దీని గురించి ఎలా మాట్లాడేది? మీరేం చేస్తారో ఎలా చేస్తారో అవన్నీ మాకు తెలియదు. ఎలాగైనా వాళ్ళిద్దరిని కలపండి. అన్నయ్య రా. నిర్ణయం తీసుకున్న హక్కును నాయకుడికి వదిలేసి బాధ్యతగా వెళ్లిపోయే రాజకీయ కార్యకర్తలాగా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఇంత చిన్న వయసులోనే దీనికి ఎంత తెలివి అంటూ ఆశ్చర్యపడుతూ ఆమె వెనకాలే వెళ్ళాడు సత్యపాల్. ఇది ఎలా చేసి ముగిస్తాను అని ఆలోచించడం మళ్ళీ మొదలుపెట్టింది రాజరాజేశ్వరి. భర్త ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి చెప్పింది రాజరాజేశ్వరి. ఏమండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమైంది? ఎందుకలా ఆందోళనగా మాట్లాడుతున్నావు? మీ దగ్గర ఎలా ప్రారంభించాలో తెలియటం లేదు. అదే మొదలుపెట్టేశావు కదా, పైన చెప్పు. లేదండి, మనం మంగమ్మకి ఇప్పుడేమిటి? ఏమీ లేదండి. కానీ ఆమెకు ఒక చిన్న కొరత. ఆమెకు ఏం కొరత? ఆమెను బాగానే చూసుకుంటున్నావుగా? మేము బాగానే చూసుకుంటున్నాం. కానీ మీరే. పరంధామయ్య మనసులో ఆందోళన పెరిగింది. కొత్తగా ఏదైనా సమస్య? నేను బాగానే కదా నడుచుకుంటున్నాను అని ఆలోచించిన ఆయన, కన్ఫ్యూజ్ అయిన ఆయన, చెప్పేదేదో క్లియర్గా చెప్పు అన్నారు. అందరం ఆమెను బంధువుగానే చూస్తున్నాము. కానీ మీకు ఆమె ఎవరనేది మీరు బహిరంగంగా ఒప్పుకోవాలని ఇష్టపడుతున్నాం. ఇప్పుడే ఒక పెద్ద సమస్య నుండి బయటపడి ఇల్లు కొంచెం సైలెంట్గా ఉన్నది. ఇంతలో ఏమిటిది ఇంకో వ్యవహారం? మీ దగ్గర మంగమ్మ ఏమైనా అడిగిందా? ఆమె ఏదీ అడగలేదండి. ఇది మనంగా ఆమెకు ముఖ్యంగా చేయాల్సిన ఒకటి. దీన్ని నేను ఎప్పుడూ చేసుండాలి. కానీ అప్పుడు బుర్రలో ఎక్కలేదు. ఇప్పుడు గాయత్రి చెప్పిన తర్వాతే అర్థమైంది. అంటే ఈ గందరగోళానికి గాయత్రినే కారణమా? అయ్యో, గాయత్రిని అన్యాయంగా తప్పుపట్టకండి. చిన్నపిల్లగా ఉన్నా కూడా ఎంత వివరంగా మాట్లాడుతుందో. దాని మాటల్లో ఉన్న న్యాయాన్ని గ్రహించే ఇప్పుడు మీ దగ్గర మాట్లాడుతున్నాను. ఏం చేయాలని చెప్తున్నావు? మంగమ్మను మీ భారీగా ఏలుకుని ఆ విషయాన్ని బహిరంగంగా చూపించాలి. ఏమిటి రాజేశ్వరి, నువ్వే ఇలా మాట్లాడుతున్నావు? అవునండి, మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకోమని ఎప్పుడో బలవంత పెట్టాను. అప్పుడు చేసుకునుంటే ఇప్పుడు మీకు ఇంకొక భార్య ఉండేది కదా. ఆమె నన్ను బాగా చూసుకునుండేది అనేది నమ్మగలమా? మంగమ్మ ఇన్ని సంవత్సరాలుగా మన దగ్గర ఎలా నడుచుకున్నది చూస్తూనే ఉన్నారు కదా. మీరు ఆమెనే రెండో పెళ్లి చేసుకున్నారనే అనుకుంటాను. ఇది నాకు రెట్టింపు సంతోషమే. ఇన్ని సంవత్సరాలైన తర్వాత ఈ బంధుత్వం అవసరమా?
శరీరాలు కలిపే బంధుత్వాన్ని మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటా. అది ప్రతి భార్యాభర్తలకు ఏదో ఒక వయసులో తీరిపోతుంది. కానీ భర్త యొక్క అనురాగం, ప్రేమ, అభిమానం, ఆదరణ అని ఎన్నో విషయాలను ప్రతి భార్య ఆమె చనిపోయేంత వరకు భర్త దగ్గర ఎదురు చూస్తుంది. మంగమ్మ కూడా ఒక ఆడదే కదా. ఆమెకు ఇలాంటి ఆశాపాసాలు ఉంటాయి కదా. ఊరు సంఘం మనల్ని ఇంకో విధంగా మాట్లాడదా? సరే, ఇదే ఊరు సంఘం ఇప్పుడు మంగమ్మను భర్తను వదిలేసి పారిపోయి వచ్చింది. మీకు సెటప్గా ఉంటుంది. మీరు ఉంచుకున్న ఆమె అని అవి ఇవి అంటూ ఇంతకంటే నీచంగా మాట్లాడుతున్నారే, అది పర్వాలేదా? ఊరు సంఘంతో కలిసిపోయి తాను కూడా నీచంగా మాట్లాడానే అని చెప్పి గాయత్రి కన్నీళ్లు పెట్టుకుంటుందే, అది పర్వాలేదా? రాజరాజేశ్వరి పిల్లలు కలిసి ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఇక దీనిలో నుండి నన్ను తప్పించుకోనివ్వరు అనేది గ్రహించారు. భార్య మాటల్లో న్యాయం ఉండటం కూడా గమనించారు పరందామయ్య. దీని గురించి నేను బాగా ఆలోచించి జవాబు చెప్తా అని చెప్పి ఆయన గబగబా అక్కడి నుంచి బయటకు వచ్చారు. మధ్యాహ్నం భోజన సమయానికి ఇంటికి తిరిగి వచ్చిన ఆయన హాల్లో నిలబడి అందరికీ వినబడేలాగా, మంగమ్మ ఆకలేస్తుంది, భోజనం పెట్టు అంటూ పెద్ద స్వరంతో మాట్లాడారు. మంగమ్మ తన చెవులు నమ్మలేకపోయింది. తాను విన్నది నిజమేనా అని నిశ్చయించుకోవడానికి మెల్లగా వంటగదిలో నుండి తొంగి చూసింది. పరందామయ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునున్నారు. అది గమనించిన పరందామయ్య మళ్ళీ పిలిచారు. ఏ మంగమ్మ, నేను పిలిచింది చెవులకు వినబడలేదా? తాను అడిగింది ఇంత త్వరగా నెరవేరుస్తారని ఎదురు చూడని రాజరాజేశ్వరి తాను కూడా, మంగమ్మ నాకు ఆకలేస్తుంది, నాకు కూడా భోజనం పెట్టు అని చెప్పి తాను కూడా ఆయన పక్కనే కూర్చుంది. ఎప్పుడూ భర్తకు తన చేతులతోనే వడ్డం చేసే రాజరాజేశ్వరి ఈరోజు ఆయనతో కలిసి భోజనానికి కూర్చుందే అంటూ ఆశ్చర్యపోయి సెల్లా నిలబడిపోయింది మంగమ్మ. వేగంగా వచ్చిన గాయత్రి ఆమె చేయి పుచ్చుకుని తీసుకువెళ్లి నాన్న దగ్గర వదిలిపెట్టి ఆమె కూడా ఒక కుర్చీలో కూర్చుంది. సత్యపాలు కూడా వచ్చి వాళ్లతో కలిసి కూర్చున్నాడు. ఏమిటి మంగమ్మ అలాగే నిలబడిపోయావు అని రాజరాజేశ్వరి అడిగిన తర్వాత మామూలు స్థితికి వచ్చింది. పరిస్థితిని త్వరగానే అర్థం చేసుకుంది. దానిని అంగీకరిద్దామా వద్దా అనే గందరగోళంలో ఆమె ఉన్నదని ఆమె మొహంలో క్లియర్గా కనబడింది. చేసిన వాగ్దానాన్ని ఎలా మీరేది అని తడబడింది. దాన్ని ఈజీగా అర్థం చేసుకున్న రాజరాజేశ్వరి, ఇక మీదట నీ వాగ్దానాన్ని కాపాడాల్సిన అవసరం నీకు లేదు. అందరికీ అన్నీ తెలిసిన తర్వాత వాగ్దానానికి అవసరమేముంది? లోకం గురించి భయపడకుండా మన జీవితం మనం జీవిద్దాం. చివరి రోజుల్లో అదే మనకు మంచిది. ఒప్పుకో మంగమ్మ. సత్యపాల్, గాయత్రి కూడా ఆమెను బ్రతిమలాడుతున్న ధోరణిలో చూశారు. తాను ఎంతో అదృష్టవంతురాలని అనుకుంది. లోపల మనసు ఆనందపడుతుంటే దాన్ని బయటకు కనబడనివ్వకుండా అణుచుకుంది. వాళ్ల కోరికను అంగీకరించిన దానిలాగా పరందామయ్యకు భోజనం వడ్డించడం మొదలుపెట్టింది. అప్పుడు వణుకుతున్న చేతులను కనిపించకుండా దాచుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఆమె వల్ల కుదరలేదు. ఆ ఇంట్లో మంగమ్మకి దొరకవలసిన చోటు దొరికిందని అందరూ సంతోషపడ్డారు. గాయత్రి యొక్క తెలివితేటలను, దాన్ని అమలుపరిచిన తీరును గమనించి ఎక్కువ ఆశ్చర్యపడిన సత్యపాల్, ఆమె నా చెల్లెలు, తనకు తానే గర్వపడ్డాడు. ఆ కారు హైదరాబాద్ నుండి గ్రామం వైపు వేగంగా వెళ్తుంది. సత్యపాల్ కారు నడుపుతున్నాడు. పక్కన పరందామయ్య కూర్చునున్నారు. మహిళలు ముగ్గురు వెనక సీట్లో, గాయత్రి మధ్యలో ఉన్నది. కారును చల్లదనంతో పాటు ఉత్సాహము నింపింది. అన్నయ్య, హైదరాబాద్కు తిరిగి వెళ్ళిన వెంటనే ఈ కారు అమ్మేసి పెద్ద కారు కొనాలి. ఎందుకమ్మా? ఇది మనకి వసతిగానే కదా ఉన్నది. వసతిగానే ఉన్నది, కానీ వసంత కూర్చోడానికి ఇందులో చోటు లేదే. అసలు విషయాన్ని బద్దలు కొట్టింది గాయత్రి. వసంతనా? ఇదేమిటి కొత్త పేరు? అడిగింది మంగమ్మ. చిన్నమ్మ, మీకు మాత్రమే ఇది కొత్త పేరు. సత్యపాల్ సార్ గారికి ఇది అలవాటైన పేరు. మెగా ఆలోచనతో ఆమెను ఆఫీసులోకి తీసుకొచ్చిన సారు ఇప్పుడు ఇంటి లోపలకు తీసుకురావడానికి ప్లాన్ వేస్తున్నారు. వెంటనే ఆమె మెళ్ళలో పసుపు తాడు కట్టి ఆమోదించకపోతే ఆఫీసులో ఆమె అడావిడిని తట్టుకోలేము. కొండ బద్దలు కొట్టింది. అందరికీ విషయం అర్థమైంది. సత్యపాల్ వంకలు తిరిగాడు. తప్పు చేసిన వాళ్లను దండించకుండా వాళ్ళకు జీవితం ఇచ్చి కాపాడే గుణం నీకు వచ్చేసిందా? నవ్వుతూ అడిగింది రాజరాజేశ్వరి. ఆమె ప్రశ్నలోనే తనకి సమ్మతమే అన్నది చిలిపిగా తెలిపింది. రాజరాజేశ్వరి చిలిపితనాన్ని లోలోన ఆనందించారు పరందామయ్య. అమ్మా, తల్లులారా, నా బుర్ర తినకండి అని నకిలీగా నటిస్తూ 2 చేతులు ఎత్తి నమస్కారం చేశారు. గలగలమని నవ్విన గాయత్రి అడిగింది, అది సరే నాన్న, వసంత గురించి మీరేమనుకుంటున్నారు? అది చెప్పండి మొదట. అప్పుడు కొంచెం సీరియస్ అయిన ఆయన, సత్యపాల్ ఏది చేసినా కరెక్ట్గానే చేస్తాడు. ఆ నమ్మకం ఇందులోనూ నాకు ఉన్నది. ఆమెను వాడు ఇష్టపడితే దానికి నేను అబ్జెక్షన్ తెలుపను అన్నారు. ఓకే నాన్న. చిన్నమ్మ, నువ్వేమంటావు? పెద్దలు తీసుకునే నిర్ణయమే నా నిర్ణయం అని పరోక్షంగా తన ఆమోదాన్ని తెలిపింది మంగమ్మ. మంగమ్మ గాయత్రి వైపు తిరిగి, గాయత్రి, నువ్వు నీ ఇష్టాన్ని చెప్పలేదే అని అడిగింది. నాకు ఇది కొంచెం కూడా ఇష్టం లేదు అన్నది గాయత్రి. అందరూ గాయత్రిని ఆశ్చర్యంగా చూశారు. సత్యపాల్ కంగారు పడ్డాడు. వాళ్ళందరూ గందరగోళాన్ని ఆనందిస్తూ చెప్పింది,
నా అన్నయ్య ప్రేమలో భాగం పంచుకోవడానికి ఒక ఆమె వస్తే ఆమెను ఎలా ఎన్నుకోను? మళ్ళీ అందరూ ఉత్సాహంగా నవ్వారు. కారు నడుపుతున్న సత్యపాల్ ఒకసారి వెనక్కి తిరిగి ఆమెను చూసి నవ్వాడు. ఆ నవ్వులో ఉన్న థ్యాంక్స్ని అర్థం చేసుకున్న గాయత్రి బొటనవేలు చూపించి జయం అన్నట్టు చెప్పింది. తల్లిదండ్రుల దగ్గర వసంత గురించి ఎలా చెప్పబోతాను అనే సందిగ్ధంలో ఉన్న సత్యపాలకు చెల్లెలు దాన్ని చాలా ఈజీగా తీర్చిపెట్టినందుకు ఆమెకు మానసికంగా ధన్యవాదాలు చెప్పాడు. అది సరే, వసంత విషయం నీకెలా తెలిసింది? పరందామయ్య అడిగారు. నాన్న, అన్నయ్య పులిలాగా దాగి దాగి నన్ను ఫాలో చేశాడు. కానీ నేను సింహము. ఒకే దెబ్బ నిజం బయటకు వచ్చేసింది. అమ్మ తల్లి, ఓవర్ బిల్డప్ మంచిది కాదు. జరిగిన విషయం చెప్పు. జరిగింది తెలుసుకోవడానికి ఆదుద్దాపడ్డ సత్యపాల్ అడిగాడు. వసంత కూడా ఇంతవరకు అతని దగ్గర చెప్పలేదే. దాన్ని గాయత్రి ఉత్సాహంగా వివరించగా అందరూ ఆసక్తిగా విన్నారు. ఆఫీసులో నవీన్ కలుసుకున్న రోజు నుండి వసంత పైన సత్యపాల్ ప్రత్యేక ఆసక్తి చూపించడం గమనించింది గాయత్రి. ఒకవేళ ప్రేమగా ఉంటుందా అని సంతోషపడింది. అదే నిజమైతే ఆమెకది సంతోషమే. అది నిజమేనని తెలుసుకోవడానికి ఒకరోజు సత్యపాల్ ఆఫీసులో లేనప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఇంటర్కామ్లో వసంతను పిలిచింది. ఎస్ మేడం అంటూ లోపలికి వచ్చిన వసంతను చూసి, మాకు సెక్రటరీగా వచ్చిన దానివి ఇప్పుడు ఈ కంపెనీకే యజమాని అయిపోదామని ఆశపడుతున్నావా అని గట్టిగా అడిగింది. గబుక్కున ఆమె కళ్ళ వెంట కన్నీరు దారగా కారింది. చేతి రుమాలతో అది తుడుచుకుంటూ, మేడం, అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు అవుతున్న హాస్పిటల్ ఖర్చు, మేమిద్దరం గౌరవంగా జీవించడానికి అవుతున్న ఖర్చు, ఈ రెండింటికి సరిపోయేంత డబ్బును జీతంగా ఇస్తున్నారు. దీనికంటే ఇప్పుడు నాకు ఇంకే ఆశ లేదు. ఇప్పుడు లేదంటే ఇక మీదట వస్తుందా? తన నోటి నుండి నిజం తెప్పించడానికి గాయత్రి ప్రశ్నలు పొడిగిస్తుందని గ్రహించిన వసంత గాయత్రి అడగబోయే తర్వాత ప్రశ్నకు ముందుగానే తన జవాబు చెప్పింది. మేడం, జీవితంలో చాలా దెబ్బతిని ఉన్నాను. ఇప్పటికీ నా అవసరాలు ఆశలు చాలా చాలా తక్కువ. ఇది నేను నమ్మాలంటావా? గాయత్రి కూడా వదలదలుచుకోలేదు. గాయత్రి మనసులో ఏదో పెట్టుకునే తన్ని ప్రశ్నల బాణాలతో గుచ్చుతుంది అనే కోణంలో ఆలోచించిన వసంతకి సడన్గా ఒక విషయం గుర్తుకొచ్చింది. మేడం, మీరడిగే ప్రశ్నకు నేను తిన్నగానే సమాధానం చెప్తాను. మీ అన్నయ్య నన్ను ప్రేమిస్తున్నానని ఒకసారి చెప్పాడు. కానీ నేను ఖచ్చితంగా నో అని చెప్పి తిరస్కరించాను. దానితో అది నేను మర్చిపోయాను. మీ అన్నయ్య కూడా ఆ తర్వాత దాని గురించి నా దగ్గర మాట్లాడలేదు. దీని మనసులో పెట్టుకునే నన్ను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారా? ఏం, మా అన్నయ్యకి ఏం తక్కువ? ప్రశ్నను మార్చి అడిగింది గాయత్రి. అయ్యో మేడం, మీ అన్నయ్య దగ్గర ఎటువంటి కొరత లేదు. కొరతంతా నా దగ్గరే. మళ్ళీ కళ్లల్లో కన్నీరు. ఆమెను చూడ్డానికే గాయత్రికి పాపం అనిపించింది. అయినా కాని గాయత్రికి తాను ఉన్న జాలిమూడ్ను కొనసాగించే వసంతం కెరికింది. నీ దగ్గర అలా ఏమిటి కొరత? మేడం, అన్నీ తెలిసిపెట్టుకున్నా వాటిని నా నోటి నుండి వినాలనేగా మీ ఉద్దేశం. అందుకని చెప్తాను. పెళ్ళంటేనే ఆడపిల్ల వారి ఇంటి నుండి సారీ ఇవ్వాలి. దానికి నా దగ్గర నయా పైసా కూడా లేదు. అంతకంటే ముఖ్యంగా కన్నెపిల్లలు పెళ్లి వరకు భద్రపరుచుకోవాల్సిన కన్యత్వాన్ని నేను పెళ్లికి ముందే పోగొట్టుకున్నాను. నాన్సెన్స్! ఆ రూమే దద్దరిల్లేటట్టు అరిచిన గాయత్రి పరిగెత్తుకు వచ్చి వసంతను కౌగిలించుకుంది. గాయత్రి భుజాలపై వంగి తలపెట్టుకున్న వసంత తన మనోభారం తగ్గేంత వరకు వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె తల్లికి కూడా ఈ విషయం తెలియదు. అందువల్ల తన ఆవేదనకు పంట కాలువలాగా ఈ సందర్భాన్ని వాడుకుంది వసంత. ఏడుపు ఆగేంత వరకు ఆమెకు ఆదరణగా కౌగిలింతను మరింత బిగువు చేసి మరింత దగ్గరకు చేర్చుకుని సమాధానపరిచింది గాయత్రి. ఏ కాలంలో ఉన్నావు నువ్వు? ఇంత అమాయకత్వంగానా? ఎప్పుడు నీ తప్పును తెలుసుకుని మనసు విప్పి ఏడ్చావో అప్పుడే అది నిన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇది నేను చెప్పలేదు. 2000 సంవత్సరాల క్రితమే చెప్పారు. ఏడుపు ఆపు, కన్నిటిని తుడుచుకో అని వసంతను సోఫాలో కూర్చోబెట్టింది. టీ తెప్పించుకుని ఇద్దరూ తాగారు. వసంత సహజస్థితికి రాగానే ఆమెతో చెప్పింది. సారీ, నిన్ను ఏడ్పించి చూడాలని అనుకోలేదు. కానీ ఒక విధంగా ఇది నీకు మంచే చేసింది. ఇంతవరకు అణిచిపెట్టుకున్న నీ దుఃఖానికి కారణంగా ఉన్న విషయాన్ని బయటకు చెప్పి మనసు విప్పి ఏడ్చినందువల్ల నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కరెక్టే కదా? అని తల ఊపింది వసంత. గాయత్రి మళ్ళీ మాట్లాడింది. కాని దీంతో నిన్ను వదిలిపెట్టదలుచుకోలేదు. ఎదురుగుండా ఉన్న వసంత తలపైకెత్తి ఆశ్చర్యంగా చూసింది. నీకు ఒక ప్రమోషన్ ఇవ్వబోతాను. మౌనంగా ఉండిపోయింది వసంత. ఏమిటని అడగవా? మీరే చెప్పండి మేడం. నాకు వదినగా ప్రమోట్ చేయబోతాను. ఏమిటి, ఓకేనేనా? మేడం, మా ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు ఆలోచించుకు. అది నేను చూసుకుంటాను. నీకు ఓకేనా? అది చెప్పు మొదట. లేదు మేడం, నేను కొంచెం ఆలోచించాలి. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. ఏం తెలుసు అన్నట్లు ఆమెను ఆశ్చర్యంగా చూసింది. పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అమ్మని ఎవరు చూసుకుంటారు అనే కదా ఆలోచిస్తున్నావు. కరెక్టే కదా? ఈమె సత్యపాలు యొక్క చెల్లెలు. ఈమె కూడా తెలివిగలదిగా ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు అనుకుంది వసంత. ఒకటి చెయ్యి. నువ్వు కట్నంగా ఇవ్వవలసిన వస్తువులు మా ఇంట్లో ఏదీ లేదు. మీ అమ్మను కట్నంగా మా ఇంటికి ఇచ్చేయి.
అదిరిపడ్డది వసంత. దీనికి పైన ఆలోచించవలసినది ఆమెకి ఏముంటుంది? హలో, ఏమిటి ఇంకా ఆలోచన? ఓకేనే కదా? ఓకేనా అన్నట్టు తల ఊపింది వసంత. వదిలిపెట్టను, నువ్వు నోరు విప్పి జవాబు చెప్పేంతవరకు వదిలిపెట్టను. ఓకే మేడం, సన్నటి స్వరంతో జవాబు. పెదాలలో సిగ్గుతో కూడిన నవ్వు కనబడింది. అది సరే, ఓకే చెప్పావు కదా, ఆ తర్వాత ఇంకా దేనికి మేడం మేడం? మేడం, జీవితంలో ఒకసారి తొందరపడినందువల్ల తగిలిన దెబ్బతో మంచి పాఠం నేర్చుకున్నాను. ఇక మీదట వేసే ప్రతి ఒక్క అడుగు నిదానంగా వేయబోతాను. ఎందుకంటే నేను ఆశపడినది ఏదీ పూర్తిగా దొరికిందే లేదు. నా మెళ్ళో మీ అన్నయ్య తాళి కట్టేంత వరకు మీరు మేడమే, నేను వసంతనే. సరేనండి మేడం, లేనిపోని భవ్యం నటిస్తూ ప్రతి మర్యాద చూపింది గాయత్రి. ఇద్దరు ఆడవాళ్లు కలిపి గలగలమని నవ్వటంతో ఆ గదంతా ఆనందంతో నిండింది. అప్పుడు ఆ కుటుంబంలో వచ్చి చేరాల్సిన కొత్త బంధువు ఒకటి విరబూసిన పువ్వు వాసన మొదలైంది. గాయత్రి మాటలను పొడిగించింది. మనిద్దరి మధ్య ఒక డీల్. ఈ విషయాన్ని నేను మన కుటుంబంలో మాట్లాడి వాళ్ళ అంగీకారం తీసుకునేంత వరకు నువ్వు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు. మా అన్నయ్య దగ్గర కూడా. గాయత్రి మన కుటుంబం అనే మాటను నొక్కి చెప్పడంతో కరిగిపోయింది వసంత. దానికి జవాబుగా ఎస్ మేడం అని వసంత చెప్పిన జవాబులో ఉత్సాహం తీరం దాటి వెళ్లటంతో గాయత్రి కూడా సంతోషపడింది. ఆమె వివరించడంతో ఓసిని దుంపతెగా, ఆ అమ్మాయిని ఇలాగా బాధపెట్టేది అన్నది రాజరాజేశ్వరి. అబ్బో, ఇది మరీ ఎక్కువగా ఉందే. అప్పుడే కోడల పిల్లకు అత్తగారు సపోర్టా అన్నది గాయత్రి. ఆ ఉత్సాహంలో గాయత్రిని వెక్కిరించడం మొదలుపెట్టాడు సత్యపాల్. అందులోనూ వచ్చే సంవత్సరం నువ్వు ఈ కారులో రావు. అందువల్ల నీ చోటు వసంతాకే. ఈ కారులో రాకపోతే అప్పుడు నేనెక్కడికి వెళ్తాను? నిన్ను ఇంట్లోంచే తరిమేయబోతానే. ఇన్ని రోజులుగా నేను నిన్ను ఇంట్లో నుండి తరిమేయాలని అనుకున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను తరిమేయబోతావా? లేదు లేదు, నిన్ను ఒకటి చేతిలో పెట్టి కట్న కానుకలతో ఆస్తిపాస్తులతో తరమబోతాను ఉత్సాహంగా మాట్లాడాడు. కానీ గాయత్రికి అది ఉత్సాహంగా లేదు. అన్నయ్య, నా పెళ్లి విషయాన్ని 2-3 సంవత్సరాల వరకు వాయిదా వెయ్యి. స్వర్గంలోనే ఉంటూ అది అర్థం చేసుకోకుండా ఇన్ని రోజులు దాన్ని నరకంగా పెట్టుకున్నాను. ఇప్పుడే ఆ నరకాన్ని కొంచెం కొంచెం స్వర్గంగా మార్చుకుని అందులో జీవించడం ప్రారంభించాను. కొన్ని సంవత్సరాలు దీన్ని అనుభవించనివ్వు. ఆమె మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. గాయత్రి ఇంత ఇదిగా తనని తానే మార్చుకున్నది చూసి ప్రశాంతత చెందారు. గాయత్రిను మాట్లాడించే విధంగా మాట్లాడాడు సత్యపాల్. డ్రైవర్ సీట్ను స్వర్గం అని చెప్తావే, కారు నువ్వు నడుపుతావా? నేను వెనక సీట్లో కూర్చుంటాను. తప్పైన ఆలోచనతో డ్రైవర్ సీట్ని స్వర్గమని చెప్పాను. అది మాత్రమే కాదన్నయ్య, నేను ఇప్పుడు ఉన్న చోటే నిజమైన స్వర్గం. ఇక మీదట ఏ కారణం చేత కూడా ఈ స్వర్గాన్ని వదిలిపెట్టను. తనకు చెరో పక్క కూర్చున్న తల్లుల చేతివేళ్లలో తన చేతివేళ్లను పోనిచ్చి మరింత గట్టిగా పట్టుకుని చెప్పింది గాయత్రి. ఆమె జవాబుతో ఆనందం పొందిన అందరూ, మానసికంగా వాళ్లను వదిలి దూరంగా వెళ్లిన గాయత్రి మళ్లీ వాళ్లను బాగా అర్థం చేసుకున్నదని ఆనందపడ్డారు. వాళ్ల దగ్గర కనిపించిన ఉత్సాహం ఆ కారుకి అంటుకుంది. అది వేగం పెంచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.